సంక్రాంతికి రేస్లో చాలా సినిమాలే ఉన్నా అందరి కళ్ళు మాత్రం వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ పైనే ఉన్నాయి. దానికి కారణం ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ ఈ సినిమాలో నటించడమే. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ స్థాయిలో ఈ సినిమా హిట్ అవుతుందని ముందుగానే అంచనా వేసేశారు ఫ్యాన్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం జనాలు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేసింది. గతంలో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ టాక్ అందుకుంది. అటు వెంకటేష్ కి ఇటు అనిల్ రావిపూడికి మంచి మార్కులే తెచ్చిపెట్టింది. హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతి విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా హిట్ కొట్టింది. విక్టరీ వెంకటేష్ తో అలాంటి ఒక క్రేజీ హిట్ కొట్టడానికి బాగా ఎంటర్టైన్ చేయడానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఈ సినిమా హిట్ అవుతుందని ముందే జనాలు ఫిక్స్ అయిపోయారు. రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై అలాంటి ఇంట్రెస్టే పెంచేశాయి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వెంకటేష్ ఐశ్వర్య రాజేష్లది హ్యాపీ ఫ్యామిలీ. గోదావరి గట్టుపైన రామచిలుకవే అని భాగ్యాన్ని తెగ విపరీతంగా ప్రేమించేస్తుంటాడు వెంకటేష్. ఓ హ్యాపీ మూమెంట్లో తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్యతో మొత్తం చెప్పేస్తాడు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్గా ఉన్న టైంలో ట్రైనీగా వచ్చిన మీనాక్షి చౌదరితో సాగించిన ప్రేమ కథను పిన్ టు పిన్ భాగ్యంతో చెప్పేస్తాడు. ఓ కేసులో తప్పు చేయని కారణంగా సస్పెన్షన్కి గురైన వెంకటేష్ హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసుని ఛేదించే బాధ్యతను తీసుకుంటాడు. పోలీసులకు సైతం అంతు చిక్కని సవాల్గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి అతని సస్పెన్షన్ను ఎత్తివేసి నేరస్తులను పట్టుకునే బాధ్యతను ఆయనపై పెడతారు. దానికోసమే మాజీ ప్రియురాలు మీనాక్షి చౌదరితో కలిసి ఒక అడ్వెంచరస్ జర్నీకి వెళ్తాడు. ఈ ప్రయాణంలో ఐశ్వర్య రాజేష్ కూడా యాడ్ అవుతుంది. ఈ కేసులో వీరికి ఎదురయ్యే కామెడీ, ఎమోషన్స్, థ్రిల్తో కూడిన కథే ఈ మూవీ. ఒక ఫ్యామిలీ హీరోగా వెంకటేష్కి ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా రాజు క్యారెక్టర్లో వెంకటేష్ పూర్తిగా లీనమైపోయి నటించాడు. ఒక పక్క భార్యని, మరోపక్క మాజీ ప్రియురాల్ని హ్యాండిల్ చేసే రోల్లో వెంకటేష్ అయితే అద్దిరిపోయే రేంజ్లో కామెడీ పండించారు. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి రాసుకున్న నాటి డైలాగ్స్ ఒక భార్య ఒక భర్త మధ్య చిలిపి సరసాలు, సరదాలు, తగాదాలు బాగా తెరపై చూపించారు. ఇక అటు నటన పరంగా వెంకటేష్, ఇటు డైరెక్షన్ పరంగా అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా ఈ పాయింట్లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ని అనిల్ రావిపూడి బోర్ కొట్టించకుండా మేనేజ్ చేశారు. మాజీ పోలీస్ అధికారిగా ఉన్న వైడి రాజు గోదావరి జిల్లాలో ఫ్యామిలీతో నివసిస్తుంటాడు. అతను ఒక అసైన్మెంట్ కోసం మళ్ళీ పిలవడం అనేది ఈ చిత్రంలో మెయిన్ పాయింట్. ఒక పక్క డైరెక్షన్, మరోపక్క నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా మారాయి. అక్కడక్కడ వచ్చే భార్యాభర్తల నాటీ సీన్స్, భార్యాభర్తలను తమ పాస్ట్కి సంబంధించిన కొన్ని నాటి రొమాంటిక్ సీన్స్ని కూడా గుర్తు చేసుకునే విధంగా అనిల్ రావిపూడి కొన్ని సీన్స్ని అయితే బాగా హైలైట్గా డైరెక్ట్ చేశారనే చెప్పాలి. లాజిక్స్ పక్కన పెట్టి కామెడీ పైనే ఫోకస్ చేశారు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఈ చిత్రాన్ని బాగా నిలబెట్టాయి. ఇక రాజు పాత్రలో వెంకటేష్ అయితే చించేశాడు. భార్యని తాను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్తూనే కిడ్నాప్ కేసుని సాల్వ్ చేస్తాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించలేదు, జీవించేసింది. అంతేకాదు తన భర్త ఎక్కడ మాజీ ప్రియురాలి ప్రేమలో పడిపోతాడో అన్న భయంతో ఐశ్వర్య రాజేష్ చూపించే అతి ప్రేమ, వినయం, అనుమానం అన్నీ కూడా తెరపై బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి ఎప్పుడు కూడా తన కేసుపై కాన్సన్ట్రేషన్ చేసే పద్ధతి హైలైట్గా మారింది. ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రలకి తగిన న్యాయం చేశారని చెప్పాలి. మొత్తానికి ఈ టోటల్ సినిమాకి మొత్తం బలం కామెడీ అనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో నిండిపోయింది మూవీ. ప్రతి సీన్ థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది. కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాలోని పాటలు చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి చాయిస్. కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది.